నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ బాబు. పుస్తక ప్రియులందరికీ ఇది ఒక అద్భుతమైన ప్లేస్, ఎన్టీఆర్ స్టేడియం. ఎందుకంటే ఇక్కడ 36 నేషనల్ బుక్ ఫేర్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది జనరల్గా డిసెంబర్ నెలలో జరగాల్సి ఉండే, కానీ మన ఎలక్షన్ రావడంతో ఈసారి ఫిబ్రవరిలో పెట్టినారు. ఇప్పుడు మనం మెయిన్ గేట్ వద్ద లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. లోపల ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎటువంటి పుస్తకాలు ఎక్కువ కొనుక్కుంటున్నారు, ఎటువంటి పుస్తకాలు ఎక్కువ సేల్ అవుతున్నది అనేది లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు మనతో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏం పేరు? జైధీరాన్ విదీప్. జైధీరాన్, దేనికోసం వచ్చిన? మా నాన్న పుస్తకం కోసం వచ్చాను. మీ నాన్న పుస్తకం రాసిండా, కొంటుండా? రాసిండా? ఏం పుస్తకం? అన్న. ఏముంటుంది ఇంట్లో స్టోరీ? వాళ్ళ అన్న గురించి ఉంటుంది. వాళ్ళ తమ్ముడిని ఎట్లా చదివించడానికి ఏమేమి కష్టాలు పడ్డారు, ఎలా చదివించాడు, దాని గురించి ఉంటుంది. ఇంకా చాలా ఉంటుంది. మీ డాడీ పుస్తకాలు రాస్తుంటాడా? ఇంత ముందుకి ఇంకా రాసిండా? రాశాడు, కొన్ని చాలా రాశాడు. ఎంత చదువుతాడు? 7th క్లాస్. నీకు ఇష్టమా పుస్తకాలు అంటే? ఇష్టమా? ఎందుకు సెల్ ఫోన్ లాంటి ఇష్టం ఉండదా? అంత కొంచెం ఇష్టం, కానీ ఎక్కువ యూజ్ తమ్ముడు ఎక్కువ యూజ్ చేస్తాడు. సెల్ ఫోన్లలో మీకు కావాల్సిన డేటా అంత ఉంటుంది. సెల్ ఫోన్లో బొమ్మలు ఉంటాయి, స్టోరీలు ఉంటాయి, మంచి మంచి కథలు ఉంటాయి. సెల్ ఫోన్ ఇష్టపడకుండా బుక్లు ఎందుకంటే? బుక్లో కొంచెం డైరెక్ట్గా ఉంటాయి, నెట్ అవసరం లేదు, మంచిగా చదువుకోవడానికి రిలాక్సేషన్ ఉంటుంది. ఫోన్ అంటే ఇంటర్నెట్ అవసరం, మళ్ళీ దానికో డబ్బులు, మళ్ళీ అంత టైం వేస్ట్. లాస్ట్ టైం వచ్చాను ఒకసారి. ఏం పుస్తకం కొనలేదు, జస్ట్ వచ్చాను, డాడీతో ఉన్నాను. ఎక్కువ నీకు ఎటువంటి పుస్తకాలు అంటే ఇష్టం? కామిక్ బుక్స్. దాంట్లో డాగ్ మ్యాన్ ఒకటి నాకు ఇష్టం. దాంట్లో నేను కొన్ని బుక్స్ రీడ్ చేస్తాను, అవంటే నాకు ఇంకా చాలా ఇష్టం అనమాట. మీ డాడీ మంచి మంచి పుస్తకాలు రాస్తుండు కదా, అట్లా నీకు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ చదవాలని, రాయాలని ఉంది పెద్దగా తర్వాత, కానీ ఏం రాయాలో తెలియదు. ఓకే, పెద్ద అయినాక రాస్తావు. ఓకే, థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఏ పుస్తకం కొనుగోలు? నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన పుస్తకం ఇవ్వడానికి వచ్చిన. ఎవరికి ఇవ్వడానికి? ఇక్కడ మాకు 301 స్టార్లో శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులు రాసినటువంటి నేను సైతం తెలుగు భాషకి, ఆ బుక్ పిల్లలందరికీ తెలుగు భాష పట్ల ఒక అభిమానము, దాని మీద ఉండేటువంటి ఆ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆ బుక్ చేరవేయాలన్న ఉద్దేశంతో అదే పనిగా 301 ఆ బుక్ స్టాల్లో వారికి అడిగి ఆ బుక్ను అక్కడ పెట్టేసేయడం జరిగింది. ఎవరు రాసిరా పుస్తకాన్ని? శ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి గారు రాశారు. ఆ అద్భుతమైనటువంటి పుస్తకం నేను సైతం తెలుగు భాషకం నాటకం అన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో తెలుగు భాష ఎలా ఉంది, దానికి మనం ఏం చేయాలి అనే దాన్ని ఒక నాటక రూపంలో, సంభాషణ రూపంలో కొన్ని పాత్రలను తీసుకొని కథావస్తుగా నాటకాన్ని చక్కగా అద్భుతంగా ఆవిష్కరించినటువంటి పుస్తకము. దాంతోపాటు ఇక్కడ ఏ పుస్తకాలు ఉంటాయని సందర్శించడానికి వచ్చాను. నేను కూడా ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ కళావేదికను ఇప్పుడు ఎవరైతే వారు చేస్తున్నారో చొక్క వెంకటరమణ గారు, నేను ఇంటర్వ్యూ చేసినటువంటి ప్రముఖ వ్యక్తి, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత, వారు కూడా ఆహ్వానించారు. దానికోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ కళావేదికలో ఉండేటువంటి పుస్తక ఆవిష్కరణ వేదికలో పాల్గొని ఇంకా వారికి స్వస్తి చెప్పి ఇంకా నేను. యువత అంతా బాహుబలి సినిమాలని, ఆ సినిమాలని ఇటువైపు ఉన్నది కదా, ఈ పుస్తకాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారంట? అంటే అవును, నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రపంచ లోకానికి పుస్తకం పట్ల అసలు పఠనాభిలాషనే తగ్గిపోయింది. నా ఆలోచన ప్రకారము పుస్తక పఠనాభిలాషణ రావాలంటే ఖచ్చితంగా వారికి ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టాలి. పిల్లల్లో ఎంతసేపటికి చరవాణితోటి ఆడుకోవడము ఆపేయడానికి పుస్తక పఠనం ఉండేటువంటి అభిలాష అది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ పుస్తక పఠనం చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాల మీద బొమ్మలు కూడా ఆకర్షణీయంగా ఉంటే ఆ పుస్తకం ఏంటి అనేది
కొంతవరకు ఒక ఆలోచనతో ఆ బుక్ ఏంటన్నది చూసుకోగలుగుతారు. అదొక్కటి మనం చేయగలుగుతాము. ఇంకా పెద్దవాళ్ళ అవగాహనతో కూడా వారు కొంతవరకైనా వారు మాట్లాడడానికి, అంటే ఎవరిని చూసినా సరే సగం తెలుగు సగం ఆంగ్లం అన్ని భాషలను మిళితం చేసి మాట్లాడుతున్నారు. అలా కాకుండా స్వచ్ఛమైన మాతృభాషను మాట్లాడే ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉంటారా అన్నది నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. వీక్షణ ఎడిటర్ అండ్ వేణుగోపాల్ అన్న మనతో ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈరోజు సెల్ ఫోన్లని, సినిమాలని, ఇంత సంస్కృతి సెల్ ఫోన్లోనే అంత బయోడేటా ఉంది కదా, ఈ పుస్తకాల వైపు సమాజం ఆలోచించి యువత కానీ పుస్తకాలు కొనే పరిస్థితి ఉందంటారా? సెల్ ఫోన్ వచ్చి కొంత చదివే అలవాటు తగ్గించిన మాట నిజమే, కానీ మనం పాశ్చాత్య దేశాలతో, యూరోప్తో, అమెరికాతో పోల్చుకొని చూస్తే మనకన్నా ఎక్కువ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చి, మనకన్నా ఎక్కువ ఛానల్స్ ఉండి, మనకన్నా ఎక్కువ సెల్ ఫోన్ అవకాశాలు ఉన్న దగ్గర ఇప్పటికీ పుస్తకాలు చదవడం తగ్గిపోలేదు. దేశంలో కూడా చూస్తే, భారతదేశంలో కూడా పుస్తక ప్రచురణ, పుస్తక పరిశ్రమ ఏమాత్రం తగ్గలేదు. సంవత్సరం ప్రచురణ అయ్యే పుస్తకాలు పెరుగుతున్నాయి, ప్రచురణ అయ్యే పుస్తకాల సంఖ్య పెరుగుతుంది, పాఠకులు పెరుగుతున్నారు. ఇవాళ మనం బుక్ ఫేర్ చూస్తే గత 10 రోజులుగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది హాజరవుతున్నారు. కొన్ని లక్షల రూపాయల లేదా కోట్ల రూపాయల పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. కనుక పుస్తకాల మీద అసలు పుస్తకానికి మరణం అనేది ఎప్పుడు ఉండదు. అక్షరం అంటారు, అందుకే దాన్ని క్షరం లేనిది, మరణం లేనిది. చదవడం, ఇప్పుడు ఒక రాసే రచయిత చనిపోతాడు, అది చదివే పాఠకుడు చనిపోతాడు, కానీ పుస్తకం 1000 ఏళ్ల తర్వాత, 2000 ఏళ్ల తర్వాత కూడా చదువుతూ ఉంటాం. అనేక పుస్తకాలు చదువుతున్నాం. కనుక సరే, వాటి వల్ల కొన్ని ఆటంకాలు వచ్చిన మాట, కొంత తగ్గిన మాట నిజమే, కానీ పుస్తకానికి ఎప్పుడు మరణం లేదు. ఈ పుస్తకాల కంటే ఎక్కువ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో ఈ పుస్తకాల ద్వారా సమాజం ఏమైనా మారుతుందంటే? తప్పకుండా. ఎందుకంటే టెక్నాలజీ ఏదైనా దృశ్య శ్రవణ మాధ్యమాలు, టెలివిజన్ కానీ లేదా వీడియోలు కానీ, అది మీరు మీ చెవులు, కళ్ళు రెండు దానికి అప్పచెప్పవలసి వస్తుంది. మీ మనసు ఇంకేమీ కొత్తగా ఆలోచించడానికి వీల్లేదు. అటువంటిది పుస్తకము తప్పనిసరిగా మీరు చదువుతున్నప్పుడు మీరు ఊహించుకోగలరు. అక్కడ ఒక నగరాన్ని వర్ణిస్తాడు, ఒక పేదరికాన్ని వర్ణిస్తాడు, ఒక సంపదను వర్ణిస్తాడు. అది ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకుంటారు. అంటే చదివేటప్పుడు తప్పనిసరిగా మనిషి మానవ మేధో సృజన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దృశ్య శ్రవణ రూపాల్లో, టెక్నాలజీ రూపాల్లో అవి జరగవు. మనిషిని అది జో కొట్టిస్తుంది. అందువల్ల పుస్తకం చదవడంలో గొప్ప ఆనందం ఉంది అని తప్పకుండా టీవీ చూసిన వాళ్ళు కూడా కొన్నాళ్ళకి అది గుర్తిస్తారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఒకప్పుడు టీవీ సీరియళ్ళు మొదలైన కొత్తలో టీవీ సీరియళ్లకు అలవాటు పడి అది ఒక వ్యసనంగా మారిపోయిన వాళ్ళు ఇవాళ చాలామంది విసుక్కొని ఏముంది అదే చెప్తున్నారు అని మళ్ళీ పుస్తకాలకు వస్తున్నారు. అది జరుగుతుంది. మీరు కూడా చాలా పుస్తకాలు రాసినారు కదా, ఒక రచయితగా చెప్పాలంటే సమాజానికి ఏం చెప్తారు పుస్తకాల గురించి? పుస్తకం చదవడం ద్వారా నిజానికి మనిషికి, ప్రపంచానికి కిటికీలు తెరుస్తుంది పుస్తకం అని. మనం ఎప్పుడూ పోలేని పట్టణాలు, మనం ఎప్పుడూ చూడలేని, అనుభవించలేని జీవితాలు, మనం ఎప్పుడూ చదవలేని పుస్తకాలు అన్నీ కూడా ఒక పుస్తకంలో దొరుకుతాయి. మనం లండన్కు పోకపోవచ్చు, కానీ చార్లెస్ డికెన్స్ నవలలు చదివితే లండన్ వీధుల్లో మనం తిరుగుతాం. మనం ఉత్తరప్రదేశ్కు పోకపోవచ్చు, ప్రేమ్చంద్ కథలు, నవలలు చదువుతుంటే ఉత్తరప్రదేశ్ రైతాంగ జీవితంతో మనం కలిసిపోతాం. అట్లా ప్రతి ఒక్క పుస్తకం కూడా ఒక కొత్త ఆలోచనకు, కొత్త జ్ఞానానికి, కొత్త సమాచారానికి తలుపులు తెరుస్తుంది. అందువల్ల పుస్తకం ఎప్పటికీ ఉంటుంది, పుస్తకం పోదు. ఓకే, ఇక్కడ 300 స్టాల్లో ప్రభుత్వానికి సంబంధించిన నేతల, అలాగే రామాయణ, మహాభారతం, అలాగే విప్లవ సాహిత్యం, ఇక తెలంగాణ సాహిత్యం, తెలంగాణ కవులది. మీరు యువతకు సజెస్ట్ చేయాలంటే ఎటువంటి పుస్తకాలను సజెస్ట్ చేస్తారు? పుస్తకం విషయంలో నేను పుస్తక ప్రేమికుడిని కాబట్టి ఏ పుస్తకం మీద నిషేధం లేదు. ఎంత చెత్త పుస్తకమైనా సరే చదవండి. చదవడం ద్వారా అది తప్పేమిటో రైట్ ఏమిటో తెలుస్తుంది. అంతిమంగా సమాజానికి పనికొచ్చే పుస్తకాలు, సమాజ పునరుద్ధరణకు పనికొచ్చే పుస్తకాలు, పురోగతికి పనికొచ్చే పుస్తకాలు చదవాలి. ఏ పాఠకుడైనా నిజానికి చాలామంది డిటెక్టివ్ సాహిత్యంతో మొదలు పెడతారు. అదేమి పనికొచ్చేది కాదు, కానీ చదివే అలవాటు పెంచుతుంది. కొన్నాళ్ల తర్వాత డిటెక్టివ్ సాహిత్యంలో వాళ్ళకు మొహం మొత్తుతుంది, విసుగెత్తుతుంది. అక్కడి నుంచి సరైన సాహిత్యం ఎక్కడుందని వెతకడం మొదలు పెడతారు. కనుక పుస్తకం ఇది చదవండి అని నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఎప్పుడైనా ఏదైనా చదవండి. థ్యాంక్ యూ. మేడం, మీరు ప్రతిసారి వస్తుంటారా ఈ బుక్?
ఇది థర్డ్ ఇయర్ అండి నేను రావడం, అంతగా ఫోర్త్ ఇయర్. అప్పటికి ఇప్పుడు ఎట్లుంది? చాలా డెవలప్ అయింది అసలు. అంటే యాక్చువల్గా నేను వచ్చింది 2010-11లో కూడా వచ్చాను ఒకసారి. అప్పుడైతే ఇంత రష్ ఉండకపోయేది, నార్మల్గా కొంతమందే వచ్చేది. ఇప్పుడైతే చాలామంది వస్తున్నారు, పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే పిల్లల కూడా బుక్స్ కొనాలి అని అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నారు, కానీ మరి చదువుతున్నారో లేదో తెలియదు. తీసుకోవడం అయితే తీసుకుంటున్నారు. మీరు ఎక్కువ ఏ పుస్తకాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు? నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ సైడ్ ఎక్కువ తీసుకుంటాను నేనైతే బుక్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఎక్కువ తీసుకుంటాను. పిల్లలకు కూడా అవే చదవడానికి ఇంట్రెస్టింగ్, వాళ్ళకి చిన్న చిన్న స్టోరీస్ బుక్స్ అవి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ బుక్స్ ఉంటే అవి కొనిపిస్తుంటాను. ఇప్పుడు ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ మనకు కావాల్సిన మ్యాటర్ అంతా దొరుకుతుంది కదా, ఈ పుస్తకాలకు ఇంత ఆదరణ ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. బుక్కుల్లో చదివితే, ఇది చూస్తూ చదివితే ఏదైనా గుర్తుండిపోతుంది. ఎంతైనా మళ్ళీ డిజిటల్ నాలెడ్జ్ అని అంటే అది వేరేలాగా ఉంటుంది. అది చూస్తున్నంతసేపే మనకు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ తర్వాత మర్చిపోతూనే ఉంటారు. అది ఎవరైనా ఏదైనా అంటే ఎక్కువ మనం ఇన్స్పైర్ అవ్వాలి అంటే బుక్లోనే వస్తుందండి. అది నా ఉద్దేశం ప్రకారం అయితే అంతే. చివరిగా మీరు ఒకవేళ మీ పిల్లలకు కానీ ఎవరికైనా బుక్స్ సజెస్ట్ చేయాలంటే ఎటువంటి టైప్స్? అంటే ఎంకరేజింగ్ బుక్స్ అనమాట. వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ పెరగాలి, వాళ్ళ పర్సనాలిటీ అదే చెప్పాను కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. అంటే ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదివినా కూడా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చదివే నాలెడ్జ్ వస్తుంది, అంటే వాళ్ళకి పఠనా శక్తి పెరుగుతుంది అన్నమాట. అందుకే పిల్లలైతే బుక్స్ చదవమని ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా కొనిచ్చిరా మీ పిల్లలకి పుస్తకాలు? చాలా. ఏం పుస్తకాలు కొనిచ్చింది? దీనికి రామాయణ, చిన్న చిన్న స్టోరీ బుక్స్, పోకెమాన్. అంటే వాళ్ళు ఇంగ్లీష్లోనే చదవగలుగుతున్నారు, ఇప్పుడైతే తెలుగులో చదవలేరు వాళ్ళు. సో ఇంగ్లీష్లో చిన్న చిన్న స్టోరీ బుక్స్ అన్నీ కొనిపించాను అనమాట. అక్బర్, పంచతంత్ర కథలు అలాంటివి థ్యాంక్ యూ మేడం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయులు మనతో ఉన్నారు బుక్ ఫేర్లో. అన్న, మీరు ప్రతిసారి వస్తుంటారు ఈ బుక్ ఫేర్కి? జనరల్గా ప్రతి సంవత్సరం రావడానికి ప్రయత్నం చేస్తా. ఈసారి అనుకోకుండా ఇక్కడే ఉండడం జరిగింది కాబట్టి తప్పకుండా కొంత సమయాన్ని దీంట్లోపల రావడం అలవాటైంది. ఇప్పుడు మీరు చిన్నతనంలో అంటే ఎక్కువ ఈ టెక్నాలజీ లేదు, ఈ సెల్ ఫోన్స్ అని ఈ టెక్నాలజీ లేదు కాబట్టి పుస్తకం చదివితేనే జ్ఞానం వస్తుంది అనేది ఉండే. కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో అంత ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి సాహిత్యం ఉంది కూడా సెల్ ఫోన్లో ఉన్నది. ఇప్పుడు ఈ పుస్తకాలకు అంత అవసరం అంటారా? తప్పకుండా అవసరం. ఎందుకంటే పుస్తకమే. పుస్తకాన్ని ఎప్పుడు కూడా మనం వేరే రీతిలో కన్వర్ట్ చేసినా కూడా అదంత అలకగా కన్వర్ట్ అయ్యేటువంటిది కాదు. ఏదో చిన్న టెలిఫోన్ లోపల పుస్తకాలన్నీ ఉన్నాయి, ఈ బుక్స్ అని అదని ఇదని ఇది పెడితే అసలు దాని నాలెడ్జ్ కావాలి, మొదలు దాన్ని నేర్చుకోవాలి, అది నేర్చుకున్న తర్వాత పుస్తకాన్ని చదువు నేర్చుకోవాలి. ఇవన్నీ అయ్యే పనులు కావు. కాబట్టి ఒక మంచి పుస్తకం దగ్గర ఉంటే అది ఎప్పటికీ కూడా ఒక ప్రిజర్వేటివ్. అంటే పుస్తకం హస్తభూషణం అని వెనకట అందరూ. ఇప్పుడు కూడా ఎన్ని పుస్తకాలు ఒక అల్మారులో కానీ ఒక కబ్బోర్డ్లో కానీ పుస్తకాలు ఉంటే ఎంత అందమైన వస్తువులు పెట్టిన దానికంటే కూడా అందంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా, ఎంత శాస్త్ర పరిజ్ఞానం పెరిగినా పుస్తకమే. దాన్ని మార్పు చేసేది, దాన్ని మార్చగలిగింది ఏది లేదు. మీరు ఎక్కువ ఎటువంటి పుస్తకాలు చదువుతుంటారు? మీ ఇన్స్పైర్ కారణం ఏంటి మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి? పుస్తకాలు జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా చదివినటువంటి పుస్తకాలు, నన్నయ్య, తిక్కన, తర్వాత మొదలైనటువంటి మహాకవుల పుస్తకాలు అప్పుడు పాఠ్యాంశాలలో ఉంటుండే మేము చదువుకున్నప్పుడు. ఆ పుస్తకాలను అదేవిధంగా అప్పటి నుంచి చదవడం అలవాటు అయిపోయింది. సాహిత్యాన్ని బాగా చదివేటువంటి అలవాటు, చరిత్ర, సాహిత్యం, వీటిని చదవడానికి ఇష్టపడుతుంటా. యువత, ఈ పుస్తక ప్రియులు, పుస్తకాన్ని ఇష్టపడేవారు తగ్గిర్రా పెరిగిరా? పుస్తకాలు చదివే వాళ్ళు పెరిగిందని చెప్పచ్చు, తగ్గలే. పుస్తకం చదివే వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఈ వాతావరణాన్ని చూస్తే అర్థమవుతుంది కదా, కారు పెట్టడానికి కూడా నాకే జాగా దొరకలేదు అంటే పుస్తకం చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఒక పుస్తకం ఎందులోనో వెతుక్కొని అదేదో నెట్లో చదువుడు ఇదంతా అయ్యే పని కాదు. ఇదేదో అది కక్కుర్తికి చదివేటందుకు ఉపయోగపడుతుందేమో ఇంకెందుకన్నా, కానీ పుస్తకాన్ని మించినటువంటి ఇంకో పుస్తకం మరొకటి దాన్ని రీప్లేస్ చేయగలిగినటువంటి మరేది రాలేదు. తప్పకుండా పుస్తకాలను చదివే వాళ్ళు ఎక్కువనే పెరిగింది.
మీరు సజెస్ట్ చేయాలంటే ఎటువంటి పుస్తకాలను సజెస్ట్ చేస్తారు? నేను ఇవాళ రేపు శాస్త్ర విజ్ఞానాన్ని గురించినటువంటి పుస్తకాలు చాలా వచ్చినాయి. దేశంలో జరుగుతున్నటువంటి అనేక శాస్త్రీయ పరిణామాలు, అభివృద్ధి క్రమం లోపల ప్రపంచం ఎంత ముందుకు పోతున్నదో వాటన్నిటిని కూడా చదువుకోవడానికి పుస్తకాలలో అవకాశం ఉన్నది. అదేవిధంగా నేను అందరికీ ఏం చెప్తా అంటే తెలుగు భాషా ప్రియులు, తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగినా మాతృభాష మన భాష, మన అమ్మ భాష, మన తల్లి భాష, తప్పకుండా తెలుగును చదువుకోవాలి. వాళ్ళు శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు తెలుగు భాషా పరిజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవడం చాలా అవసరమని భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. సో చూస్తున్నారు కదండి, మొత్తం మీద ఏ టెక్నాలజీ పెరిగినా ఏది ఏమైనప్పటికీ కూడా పుస్తక ప్రియులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. పుస్తకంలో జ్ఞానం ఉంటుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. రేపు లాస్ట్ కావడంతో చూడండి ప్రజలు ఎంత క్యూ లైన్ కట్టి మరి పుస్తకాలకు సంచుల నిండా కొనుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మాస్టర్ ఈటీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.